మీరింత ఫైర్‌గా ఉన్నారు. మీరింత రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో చాలా మెతకగా ఉండే వ్యక్తి. అటు లోకేష్ గారు చూసినా రెడ్ బుక్ అంటున్నారు. ఆయన కూడా చాలా కసితో ఉన్నారు. గవర్నమెంట్ వస్తే రివెంజ్ తీర్చుకుంటానే ఆయన చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారి మెతకతనం వల్ల టీడీపీ క్యాడర్ మోసపోదని గ్యారంటీ ఏంటి ఇంకోసారి? అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతో పనిచేశారు. ఎప్పుడు కూడా క్యాడర్ని మోసం ఎప్పుడు చేయాల. చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు కూడా ఆయన క్యాడర్లో మొత్తం అందరినీ పేరు పెట్టి పిలిచే అంత మెమరీ ఉంది ఆయనకి. నేను వెళ్ళినా సరే ఏమమ్మా యష్ బాగున్నావా అంటారు. ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే పేరు పెట్టి పిలిచే అంత మెమరీ. చంద్రబాబు నాయుడు గారికి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఆయనకి ప్రజలను చూస్తే అమ్మ వీళ్ళకి ఏదో చెయ్యాలి, వీళ్ళ బతుకులు బాగు చేయాలి, వీళ్ళని మంచి స్థానంలో కూర్చోబెట్టాలి అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు. అధికారంలోకి రాగానే రాజకీయం మర్చిపోతారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే దట్స్ ఓకేలే, ప్రజలు మనం చేసే అభివృద్ధి చూసి ఓట్లు వేస్తారు అని అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈసారి రాజకీయంతో పాటు అభివృద్ధి కూడా చేస్తారమ్మా, ఎటువంటి డౌట్ లేదు. రాజకీయం లోకేష్ బాబు గారు చేస్తారు, అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు రాబోతున్నాయి. 15 సంవత్సరం నెక్స్ట్ 15 ఇయర్స్ మేము అధికారంలో ఉండబోతున్నాము. 2024 చంద్రబాబు నాయుడు వన్స్ మోర్ అని అన్నారు కదా, 2029 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వన్స్ మోర్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అని ఒక రాజకీయ ఉగ్రవాది పరిపాలన గత 5 సంవత్సరాలు చూస్తే 50 ఏళ్ళ వెళ్ళిపోయిందనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్థమైంది. అప్పు చేసి పప్పుకూడలాగా అప్పు చేసి సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో లేరు. అదే చంద్రబాబు నాయుడు గారు 2019లో గెలిచినుంటే ఈ రోజుకి అమరావతి పూర్తి అయిపోయేది. ఈ రోజుకి విశాఖపట్నం భయంకరంగా అభివృద్ధి అయ్యేది. అన్ని జిల్లాలు సమూలంగా అభివృద్ధి అయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చేది, రైల్వే జోన్ వచ్చేవి, అన్నీ వచ్చేయండి, అన్నీ పర్ఫెక్ట్ అయిపోయాయి. ఈరోజు హైదరాబాద్లో ఎంతమంది అంటే సైబరాబాద్ అనే ఒక సిటీ సృష్టించడం వల్ల ఎంతమంది ఉపాధికి వచ్చింది. ర్యాపిడో దగ్గర నుంచి, జొమాటో దగ్గర నుంచి, ఊబర్ దగ్గర నుంచి. అంటే ఈరోజు తెలంగాణలో ఎవరు కూడా పని లేకుండా ఎవరు లేరు. అంటే అన్ని రకాలుగా సృష్టించబడింది పని. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి అనేది పూర్తి అయిపోయి ఉండుంటే చాలా మందికి ఉపాధి దొరుకుండేది, ఎంతో మందికి ఉపాధి దొరుకుండేది. ఎంతో మందికి ఊబర్ డ్రైవర్ దగ్గర నుంచి, జొమాటో దగ్గర నుంచి, అదే ర్యాపిడో దగ్గర నుంచి, ఐటీ వాళ్ళ దగ్గర నుంచి, షాప్స్, బండ్లు, ఫుడ్ కోర్ట్లు, ఒక ఐటీ వాడు పనిచేస్తే ఆయన శాలరీ మీద దగ్గర ఇంట్లో 5 మంది బతుకుతారు ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 మంది బతుకుతారు. అలా ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ వచ్చేది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఏ రకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడో ప్రజలందరికీ తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ప్రజల్ని కార్యకర్తలను ఎప్పుడు మోసం చేయరు. కార్యకర్తలను ఏంటంటే ఒక కార్యకర్తలు పార్టీని నడుపుతారు, నేను ప్రభుత్వాన్ని నడపాలనుకునే ప్రయత్నం చేశారు. ఈసారి లోకేష్ బాబు గారు కార్యకర్తలతోనే ఉంటారు, కార్యకర్తల ద్వారానే రాజకీయం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పునాదులు లేకుండా చేసే బాధ్యత లోకేష్ గారు తీసుకుంటారు. 2024 జూన్ 4వ తారీఖు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు అసెంబ్లీ గడప కూడా దొక్కడు, అది రాసి పెట్టుకోండి. పొరపాటున చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. రఘురామకృష్ణరాజు గారు గెలిచి చంద్రబాబు నాయుడు గారు కనుక రఘురామకృష్ణరాజు గారిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు అని అనుకోమ్మా. రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి వచ్చి అరే పొట్టోడా కూర్చోని అంటారు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు 6'3" హైట్, జగన్మోహన్ రెడ్డి 5'3" హైట్, రైట్? పొట్టోడేగా, అరే పొట్టోడా కూర్చొని అంటారేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా రాడు. అలా ఉంటుంది రాజకీయం అనేది, అలా ఉంటుంది చదరంగం అనేది. జగన్మోహన్ రెడ్డి పిరికోడమ్మా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పచ్చి పిరికోడు. ఏదో అద్దాల భవనంలో ఉండి సెక్యూరిటీ మధ్యలో ఉన్నాడు కాబట్టి గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాడు. అదే రోడ్డు మీదకి వచ్చి సామాన్య ప్రజల మధ్యలో సెక్యూరిటీ లేకుండా నుంచొని మాట్లాడమని చెప్పండి జగన్ రెడ్డి. అది జగన్ రెడ్డి స్థాయి. అంతేగాని అద్దాల భవనంలో ఉంటే నేను కూడా నా మంది పక్కన 100 మంది ఉన్నారనుకోండి, ఇంతకంటే మాస్గా బిహేవ్ చేస్తాను నేను ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి తొడగొట్టాను, అదే నా పక్కన సెక్యూరిటీ ఉంటే జగన్మోహన్ రెడ్డిని వేసేసేంత ధైర్యం వచ్చేస్తుంది నాకు. అది సంగతి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా కార్యకర్తల బేస్ పార్టీ తెలుగుదేశం పార్టీ, కార్యకర్తల్ని కాపాడుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. గత 5 సంవత్సరాల్లో ఎంతోమంది కార్యకర్తలు అన్యాయం అయిపోయారు. ఎంతోమంది కార్యకర్తల్ని జగన్మోహన్ రెడ్డి పార్టీ చంపేసింది. వాళ్ళ కుటుంబాలందరికీ కూడా అండగా నిలబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఖచ్చితంగా అండగా ఉంటాం. కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది. కార్యకర్తలకి సమూలమైన స్థానాలు కల్పించే బాధ్యత కూడా లోకేష్ గారు తీసుకుంటారు.
రాజకీయాలు చేయొచ్చండి, రాజకీయాలు ఒక ఎత్తు, కానీ విలువలు మర్చిపోకూడదు. ఆడబిడ్డల్ని, తెలుగుదేశ కార్యకర్తలు, మహిళా కార్యకర్తల్ని సోషల్ మీడియా వేదికగా ఎన్నో మాటలు మాట్లాడారు, ఎంతో ట్రోల్ చేశారు. సొంత చెల్లెల్ని చేస్తున్న వాళ్ళు ఇంకా బయట ఆడబిడ్డలకి ఏం రక్షణ ఇస్తారు? అంటే చెల్లి ఎల్లో శారీ కట్టుకుందనే ట్రోల్ చేసిన నీచుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇంట్లో తల్లికి చెల్లికి గౌరవం ఇవ్వలేడు, తల్లికి చెల్లికి రెస్పెక్ట్ ఇవ్వలేనాడు, బయట వాళ్ళందరికీ రెస్పెక్ట్ గౌరవం ఇస్తాడని మనం అనుకుంటాం. మన బుద్ధి తక్కువ. ఆడపడుచులు అంటాడు, నేను మీ బిడ్డలను అంటాడు, కానీ ఇంట్లో వాళ్ళని గౌరవించి ఇంటికెళ్ళి రచ్చగలవమంటారు. మరి ఇంట్లో వాళ్ళకే రక్షణ లేదు, గౌరవం లేదు, బయట వాళ్ళకి ఏమి ఇస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత బాబాయిని చంపేసినోని పక్కన ఉంచోబెట్టి తిరుగుతున్నాడు. అవినాష్ రెడ్డి వాళ్ళ బాబాయిని చంపేశాడు అని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తున్నారని చెప్పి సునీతమ్మ చెప్తుంది. ఆఖరికి తోడబుట్టిన చెల్లి షర్మిలమ్మ కూడా చెప్తుంది, అవినాష్ రెడ్డే బాబాయిని చంపేశాడు, మీరెందుకు కాపాడుతున్నారు, జగన్ రెడ్డి భారతీయ హస్తం కూడా ఉందని అనుమానం వస్తుంది అని చెప్పి సాక్షాత్తు సునీతమ్మ చెప్తుంది. అంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే దీనిలో ఈ మర్డర్లో జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి చేయి కూడా ఉందని బయటపడుతుందేమో అనే అనుమానంతోనే జగన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా బాబాయ్ కూతురు సునీతమ్మ ఎక్కని కోర్టు మెట్టులు అంటూ లేదు, ఎక్కని పోలీస్ స్టేషన్ అంటూ లేదు, ఆవిడ న్యాయం కోసం తిరగనంటూ లేదు. ఒక ఆడబిడ్డ, మన ఇంట్లో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే మనమే అక్కడ నుంచొని న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ కూతురు ఇంత అన్యాయం జరుగుతుంది, మొర్రో మా నాన్నని చంపేసిన నీ పక్కనే ఉన్నాడు మొర్రో, వాడికి జైలు శిక్ష వేయండి అంటే మీరు జైలు శిక్ష వేయకపోవడంలో ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం డౌట్ ఉంది? అవినాష్ ద్వారా బాబాయిని చంపించేసింది మీ ఇద్దరే అనే డౌట్ అయితే ఉంది కదా, ఏర్పడిపోయింది అంతా కూడా. అసలు ఆవిడ అడిగిన క్వశ్చన్స్ కి దేనికి ఆన్సర్ చెప్పే పరిస్థితిలో లేడు జగన్మోహన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటమ్మా, ఏదైనా సరే అబద్ధాన్ని కూడా నిజాన్ని కూడా అబద్ధంలాగా, పచ్చి అబద్ధంలా చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు బాబాయిని చంపేసింది నిజమే, దాన్ని నేను చంపలేదని చెప్పి భయంకరంగా నిజం చెప్పే ప్రయత్నం, ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కడపలో 92% ఓటింగ్ అయింది. కడప ప్రాంత ప్రజలందరూ కూడా ఏమనుకున్నారు తెలుసా? ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీకి వేద్దాము, ఎంపీగా షర్మిలాని గెలిపించుకుందాం అని అనుకున్నారు. డిసైడ్ అయిపోయారు. నేను కడపలో పర్యటిస్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ సానుభూతి పరులు, అమ్మ ఎవరు కోటేస్తున్నావు తల్లి అని అడిగితే చెప్పలా, స్తబ్దుగా ఉన్నారు భయపడి. నేనన్నా జగన్మోహన్ రెడ్డికి తప్ప ఎవరికైనా ఓటేయండి అమ్మా అని అంటే అప్పుడు వాళ్ళు బూతు పురాణం ఎత్తుకున్నారు ఆడవాళ్ళు. ఈ ధైర్యం వచ్చేసింది, అమ్మో ఈడు వైసీపీ వాడు కాదులే, సరే ఇప్పుడు చెప్పేయచ్చు అని చెప్పి బూతులు తిడుతూ ఆ జగన్ గాడికి తప్ప వేరే వాళ్ళకి ఎవరికైనా ఓటేయండి అమ్మా అంటే జగన్ గాడికి మాత్రం అసలు ఏమయ్యా ఓటు, బాబాయిని అతికిరాతకంగా చంపేశాడు వాడు, ఓటు మాత్రం ఎమ్మెల్యేగా టీడీపీకి వేస్తాము, ఎంపీగా షర్మిలమ్మని గెలిపించుకుంటాము అని కడపలో అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పతనం ఏ స్థాయిలో పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి, ఎంత నీచ స్థాయికి దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి అనేది కడప ప్రాంత ప్రజలకు కూడా క్లారిటీ ఉందమ్మా.